సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా, మనసే పరవశమొందెనుగా. సుగ్రీవుండను వానరరాజు, శ్రీరాముని ప్రియమిత్రుండు. సీతను వెతుకగా నలుదిక్కులకు, వానరసేనను పంపెనుగా. నలుడు నీలుడు జాంబవంతుడు, వాలీసుతుడగు అంగదుడు. హనుమంతుని వెంటనే రాగా, దక్షిణ దిక్కుకు పయనించే. శతయోజనముల విస్తీర్ణము కల్ సంద్రము నెట్టుల దాటుదుము. జానకి నెట్టుల చూచెదమనుచు, దుఃఖము నొందిరి కపివరులు. అతి భీకరమగు సంద్రము దాటగ, అంజన సుతునకే తగుననుచు. ఉత్సాహంబును కలుగజేసిరి, హనుమను అందరూ కీర్తించే. ఆంజనేయుడా మహేంద్రగిరిని కరచరణంబుల మర్దించి. దేహము పెంచే అతి వేగంబున, ఆకాశంబున విహరించే. కృతయుగంబున పర్వతంబులు, రెక్కలు కలిగి గగనమున విహరించచు. భయభ్రాంతులు గొల్పగా, మునులా ఇంద్రుని ప్రార్థించే. దేవరాజు తన వజ్రాయుధము అన్నిటి రెక్కలు ఖండింప. మైనాకంబును గిరిరాజంబును, వాయుదేవుడు కాపాడే. పాతాళంబున వసించుదనుజుల్, పైలోకములకు రాకుండా. అడ్డుక నిలిచిన మైనాకుని, సాగరుడంతటని పిలిచెనుగా. మారుతి మనకు ఆత్మబంధువు, అతనిని సన్మానింపుమనం. అలసట తీరగ నాపై నిలుమని, ఎదురుగా నిలిచెను గిరిరాజు. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా, మనసే పరవశమందెనుగా. అనిల కుమారుడు ఆనందించి, జానకి మాతను చూచిన గాని. విశ్రమించనని బయలుదేరగా, సంతసించిరా దేవతలు. మునులంతా పవనాత్మజుని దీక్షను పరీక్ష చేయగును. నాగజనని ఆసురసాదేవిని ప్రార్థన చేసి పంపిరిగా. వికృత రూపము దాచిన సురస, గుహవలె నోటిని తెరిచెనుగా. నోటిని దాటి పోలేరెవరని, హనుమకు అడ్డుగా నిలిచెనుగా. సూక్ష్మ రూపమును ధరించి మారుతి, సురస నోటిలో చొచ్చుకుని. అతి వేగంబున బయలు వెడలగా, గంధర్వాదులు హర్షించే. మేని నీడని పట్టిలాగడి, సింహికి అనడి రక్కసిని. సంహరించి ఆ సమీరసుతుడు, సాగర తీరము చేరెనుగా. త్రికూట పర్వము శిఖరమునున్న, లంకను చేరి లంకిణిని. జయించి హనుమా సూక్ష్మరూపి అయి, రావణ గృహమును వెదికెనుగా. మేడలు మిద్దెలు విమానములను, అంతఃపురములు హర్మ్యములు. భవనంబులను వెదకిన హనుమా, జానకిని జాడను కనడయ్యే. అశోకవనిలో వృక్షము కిందన్, రక్కసి మూకల మధ్యనను. చిక్కినను బహు చక్కగనున్న, సీతామాతను చూచెనుగా. అతి దుఃఖించి
లిఖితయగు ఆ వైదేహిన్ తననే వరించి చేరుమని బాధించెడు ఆ రావణుడంతా చూచెను వృక్షముపై నుండి. రాణులు ధర్మములెన్ని చెప్పినన్ రావణుడేమియు వినకుండే. మనసు మార్చుకొన సీతమ్మకు ఒక 2 మాసములు గడువిచ్చే. సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశమొందెనుగా. రాక్షస వనితలు కఠినపు మాటలు రాముని సతినే బాధింప. త్రిచటమనెడు ఒక రాక్షస వనిత స్వప్నముగాంచి తినని తెలిపే. లంకానాదుని అపజయంబును రామచంద్రుని విజయమును కలగాంచి తినని సీతామాతకు శుభశకునంబులు మొదలయ్యే. రామలక్ష్మణుల గుణ రూపములను గానము చేసి హనుమయ్య రామదూతనని విదేహపుత్రుని నమించగ నిజ రూపము నిలచే. అమ్మా రాముడు నీ విరహమున అన్నపానములు లేకుండా అతి దుఃఖితుడై ఈ ఉంగరమును నీకివ్వగనను పంపెననే. హనుమ పలుకులో విన్న జానకి ఆనందముతో మునిగెనుగా. సాగర లంఘన చేసిన నీవు మహానుభావుడని పొగిడే. సుగ్రీవాది వానరసేనతో లంకను చేరి రావణుని సంహరించినను చేరదీయమని రామచంద్రునను తెల్పమనే. సీతమ్మయు తన గుర్తు కొరకు కాకాసురుని కథ తెలిపి చూడామణిని శ్రీరామునకు అందజేయమని పలికెనుగా. అంజని సుతుడు ఆనందముతో వృక్షములన్నింటి విరిచెనుగా. అశోకవనిని ధ్వంసము చేసి రావణ సేనను వధించే. రావణ సుతుడగు అక్షకుమారున్ మంత్రిపుత్రులను కింకరులన్ వధించిన వాయుపుత్రుడు మేఘనాదునితో తలపడెను. మేఘనాదుడు బ్రహ్మాస్త్రంబున్ మారుతినప్పుడు బంధించి రావణ సభలో చేర్చినంతనే రావణుడెంతయో మండిపడే. సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశమొందెనుగా. సీతమ్మను శ్రీరామునికిచ్చి రాముని శరణము వేడుమనే. రామదూతగా వచ్చి తినన్న హనుమంతుని హతమార్చమనే. దూతను చంపగ పాపమనుచును విభీషణాదులు తెల్పగను. వానరములకు ప్రియమైన తోకను కాల్చగ నియమించే రావణుడు. రాక్షసులంతట నూనె చీరలన్ తోకకు చుట్టి అంటించి వీధులయందున త్రిప్పుచునుండా ఇండ్లను తోకతో అంటించే. అగ్ని ఎంతగా ప్రజ్వరిల్లినన్ హనుమను చల్లగా చూచెనుగా. మైథిలి యొక్క పాతివ్రత్యమున అనలుడు ఎంతయో చల్లబడే. మండుచున్న తన వాలముతో గృహములనెన్నో కాల్చెనుగా. మనోజ్ఞ అయిన లంకా నగరిని భీష్మపటమును గావించే. హా పుత్ర హా తండ్రి అనుచున్ చచ్చిన వారిక ఏడ్చుచును.
రాక్షసులందరూ రోదన చేయుచు భయముతో పరుగులు పెట్టిరిగా. పవనాత్మజుడు లాంగులాగ్రము సాగరమందున చల్లార్చి బీభత్సముగా ఉన్న లంకను చూచి ఎంతయో భీతిల్లే. జానకి మాట ఎటులనున్నదో చూడగోరి హనుమయ్య. అతి త్వరితముగా మనం వనమును చేరి సీతామాతకు ప్రణమిల్లే. రోహిణి చంద్రుని కలియునట్లుగా రామును నిన్నే కలియుననే. శ్రీరాముడు ఇక శీఘ్రముగాను లంకానాథుని చంపుననే. సీతయు తనకు ప్రియము చేసిన హనుమను అలసట తీరగను. ఎందైనను ఆ రాత్రిని గడిపి మరలి పొమ్మని తెలిపెనుగా. సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశమొందెనుగా. అవలీలగా సంద్రము దాటి మిత్రుల చేరను మారుతియు. మధువనిలోని మధువులు త్రాగి రాముని చెంతనే నిలిచిరిగా. అంతట మారుతి సీత క్షేమము యథాతథముగా వినిపించి జానకి ఇచ్చిన చూడామణిని రఘురామునికి అందించే. చూచి రమ్మని కాల్చి వచ్చిన ఘనతయ నీకు దక్కెనుగా. హనుమయ్య నీ సాటవరనుచును సుగ్రీవాదులు కీర్తించే. మాయిల వేలుపు మారుతి ఏక తప్పులు క్షమించ కోరుదును. మారుతికిది ఏ అంకితమనుచును మంగళహారతి పాడదను. రఘురాముని నీ మనమున నిలిపిన మారుతి నీకిదే మంగళము. నీ దాసులలో నన్ను చేర్చగను మరి మరి నిన్నే కోరుదెను. సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశమొందెనుగా.